మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పరామర్శించేందుకు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లారు. భారీగా జనస్పందన వచ్చింది. ఈ జనస్పందన నుంచి మొత్తం వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ మీడియా పడరాని పాటలు పడుతూ ఉన్నారు. నెటిజన్లు వీళ్ళ ఆవేదన చూసిన తర్వాత సెటైర్లు వేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్ళిన ప్రతిసారి ఇంత కడుపు మంట ఎందుకు, ఇంత ఆర్తనాదాలు చేయడం ఎందుకు, అసలు ఎందుకు మీకు ఈ బాధ అని మీడియా ఛానల్లోనే నెటిజన్లు ప్రశ్నించే పరిస్థితి తెలిపింది. జగన్మోహన్ రెడ్డి పర్యటన మీద ఎప్పటిలాగే ఏబిఎన్ టీవీ5 ఛానల్ చర్చా కార్యక్రమం నిర్వహించారు. టీవీ5 సాంబశివరావు చెబుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ఇదే రోజు పర్యటన పెట్టుకున్నారు. ఆగస్టు 1వ తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన జరగకుండా అడ్డుకునే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఈ ప్లాన్ చేశారు. తాను పర్యటనకు వెళ్ళాలి, తొక్కిసలాటలో ఏదో ఒకటి జరగాలి, ఎవరో ఒకరు చనిపోవాలి, దాంతో ప్రధాని పర్యటన రద్దయిపోవాలి అన్న ప్లాన్ తోనే జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేశారని సాంబశివరావు చెప్తున్నారు. సాంబశివరావు వ్యాఖ్యలపైన నెటిజన్లు నవ్వుకుంటూ ఉన్నారు. అసలు ప్రధాని నరేంద్ర మోడీ గారి పర్యటన అడ్డుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరామర్శ పెట్టుకున్నారని చెప్తే నమ్మే వాళ్ళు 1% ఉంటారా? అంటే ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన మీద విపరీతమైన బురద చల్లాలి అన్న ఉద్దేశంతోనే పనిచేస్తున్నట్టుగా ఉంది ఈ టీవీ ఛానళ్లు కూడా. ఇక్కడ వైసీపీ ప్రత్యర్థుల కోణం నుంచి చూస్తే ఒక అంశం కూడా కనబడుతుంది. ఏ రాజకీయ పార్టీ అయినా సరే తమ అధికారాన్ని ఛాలెంజ్ చేసే స్థాయిలో ఉన్న అవతలి నాయకుడు జనాల్లోనికి వెళ్తూ ఉన్నప్పుడు వేల మంది రోడ్ల పొడవునా వస్తూ ఉంటే ఆ జనస్పందన చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఆక్రోశం, ఆందోళన, ఆవేదన ఇవన్నీ కలగడం అనేది చాలా సహజం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా ఆ మూడులోనికి వెళ్ళిపోయాయా? జగన్మోహన్ రెడ్డిని మేము ఓడించినా సరే ఇంత స్థాయిలో జనస్పందన వస్తుంది, మళ్ళా పుంజుకుంటున్నారే అన్న బాధతో ఇలా దొరకంది తీసుకొని వచ్చి మొత్తం బురద జల్లాలనుకుంటున్నారా? నిన్న పర్యటనలో చూస్తే వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని ప్రచారం చేస్తున్నారు. కానీ పోలీసుల వైపు నుంచి కూడా ప్రభుత్వం పావులు కదిపిందా అన్న అభిప్రాయం కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఫాలోయింగ్ ఉంది కాబట్టి వేల మంది రావడం అనేది చాలా సహజంగా జరుగుతుంటుంది. సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారు? జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉండడంతో కేవలం 2 వాహనాల్లోనే, ఈనాడు పత్రికలోనే రాశారు ఈ మాట, కేవలం 2 వాహనాల్లోనే బొత్స సత్యనారాయణ బయలుదేరితే పోలీసులు అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళడానికి వీల్లేదు, ఒకే వాహనంలో వెళ్ళాలి అని కండిషన్ పెట్టారంట. కనీసం 10 కాదు, 20 కార్లు కాదు, 2 కార్లలో అంత సీనియర్ నాయకుడు వెళ్తూ ఉంటే దాని మీద కూడా అభ్యంతరం చెప్పారంటే పోలీసులు ఏమనాలి? దాంతో బొత్స సత్యనారాయణ గారు సహజంగానే ఏమనుకుంటున్నారు, అసలు మీరు 2 వాహనాల్లో నేను వెళ్తే అడ్డుకుంటారా? అలా అడ్డుకునే హక్కు మీకు ఎక్కడుందని పోలీసులు ప్రశ్నిస్తే ఈరోజు ఈనాడు పత్రికలో బొత్స సత్యనారాయణ ఫోటోతో సహా పోలీసుల అధికారులను బెదిరిస్తున్న బొత్స సత్యనారాయణ అటు పెద్ద ఐటమ్ రాసేశారు. అంటే పోలీసుల వైపు నుంచి కవ్వింపు చర్యలకు దిగడం ఇది అన్యాయం అని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తే చూసారా పోలీసుల మీదే దౌర్జన్యం చేస్తున్నారంటూ మళ్ళీ రివర్స్ లో ప్రచారం చేయడం. ఇదే పనిగా తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోందా అన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. అసలు పరామర్శకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి 6 గంటల పాటు రోడ్ షో చేయడం ఏంటి అని ఏబిఎన్ ప్రశ్నిస్తోంది. హోంమంత్రి అనిత గారు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. ఇక ఆంధ్రజ్యోతి మరో అడుగు ముందుకు వేసి రోడ్ షోకి అసలు పోలీసుల అనుమతి లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ రోడ్ల వెంబడి ఉన్న కార్యకర్తల్ని అందరినీ పలకరిస్తూ వెళ్ళారు అంటూ మాట్లాడారు. అంటే ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని తెలుసుకొని అక్కడ ఉన్న స్థానికులు ఎవరైనా సరే రోడ్డు మీదకి వస్తే పోలీసులు అనుమతి లేదు, ఎస్పీ అనుమతి ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు అని చెప్పి కనీసం అక్కడ ఆగి వాళ్ళని పలకరించి దండం కూడా పెట్టే హక్కు కూడా ప్రతిపక్ష నాయకుడికి ఈ రాష్ట్రంలో ఉండదా? అంటే ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తోంది? దారి వెంబడి వెళ్తూ ఉంటే అభిమానులు, ప్రజలు కనపడితే అక్కడ ఆగి వాళ్ళకి దండం పెట్టడం కూడా తప్పు అంటున్నారంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి 6 గంటలు పర్యటన చేశారని మాట్లాడుతున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు రాత్రి అంతా దాదాపు 14 గంటల పాటు పర్యటన చేశారు. మరి ఆ రోజు పోలీసులు అనుమతి తీసుకొని ఆ పర్యటన చేశారా? ప్రభుత్వం అనుమతి ఉందా? లేదు కదా. అంటే అభిమానులు వచ్చినప్పుడు తాగిడి బట్టి ఆ వేగంగా వెళ్లే వేగం అనేది తగ్గిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక్కరోజు అలాంటి ర్యాలీ చేయగలిగారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే వేల మంది వస్తూ ఉన్నారు. దీన్ని తెలుగుదేశం పార్టీ సహజంగానే జీర్ణించుకోలేకపోతుంది. ఇక నెక్స్ట్ పాదయాత్ర కూడా మొదలైతే పరిస్థితి ఏంటి అన్న ఆందోళన ఉంది. సో ఆలోపే వైసీపీ చేసే పర్యటనలు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చే వ్యక్తులు అంతా అరాచకవాదులు, అసాంఘిక శక్తులు అంటూ ఒక ముద్ర వేయడానికి ఒక ప్రణాళిక ప్రకారం పోలీసుల ద్వారా కవ్వింపడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉన్నారు అంటే వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అన్నది తరలి రావడం సహజంగా జరుగుతోంది, ఏళ్ల నుంచి జరుగుతోంది. అలాంటప్పుడు పోలీసులు ఏం చేయాలి? వాళ్ళని సక్రమంగా నడిపించేందుకు ప్రయత్నం చేయాలి. కానీ ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి మీరు వెళ్ళడానికే వీలు లేదు అని ఆపినప్పుడు అటువైపు నుంచి ప్రతిఘటన రాకుండా ఎలా ఉంటుంది ప్రజాస్వామ్యంలో? మేము మా పార్టీ నాయకుడు కార్యక్రమానికి వెళ్తూ ఉంటే ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి మీరెవరు అని పోలీసుల్ని ప్రశ్నించకుండా వైసీపీ నాయకులు ఎలా ఉంటారు? ఒకవేళ అలా ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళంతా అరాచక శక్తులు పోలీసులనే ప్రశ్నిస్తున్నారు అని ప్రచారం చేయడం. అంటే పోలీసులు ప్రభుత్వం ఏం చేసినా, ఎక్కడికక్కడ నియంత్రించినా, ఆంక్షలు పెట్టినా
దౌర్జన్యాలు చేసినా ఏం మాట్లాడకుండా ఉండాలన్నదా ప్రభుత్వ విధానం ఈ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి పర్యటన 6:30 గంటల పాటు జరిగినా సరే జనం వచ్చారు కాబట్టి అంతసేపు జరిగి ఉంటుంది. అసలు ఎవరూ రాలేదనుకోండి, జగన్మోహన్ రెడ్డి ఖాళీ రోడ్ల మీద ఆగి ఆగి వెళ్ళలేరు కదా. అంటే మధ్యలో జనస్పందన ఆ స్థాయిలో ఉంది కాబట్టి లేటుగా వెళ్ళి ఉండవచ్చు. దాన్ని కూడా ఒక క్రైమ్ గా చిత్రీకరించే ప్రయత్నం మీడియా చేయడం ఎంతవరకు ధర్మం? సిదిరి అప్పలరాజు ఏం తీవ్రమైన నేరాలు చేయలేదు. కుమారుడు యాక్సిడెంట్ చేశారు, దాంట్లో ఆధారాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించారంటే ఈయన మీద కేసు పెట్టి పంపించారు. అది ఫేక్ కేసు అని వైసీపీ వాళ్ళు అది వాదిస్తూ ఉన్నారు. అది కోర్టులో తేలుతుంది. కానీ ఒక పార్టీ మాజీ మంత్రి అరెస్ట్ అయినప్పుడు ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా కూడా అరాచక శక్తుల్ని పరామర్శించేందుకు వెళ్తారా అని ప్రచారం చేస్తూ ఉన్నారు. అక్కడ సిదిరి అప్పలరాజు ఏకంగా మర్డర్లు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు వెళ్ళి పరామర్శించి వచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఏకంగా ఒక ఫేక్ సర్టిఫికేట్ తెచ్చి కనీసం ఇంట్లో కాల్పులు జరిపి ఇద్దరు గాయపడిన తర్వాత కూడా కనీసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండా కూడా బయటకు వచ్చేసారు కదా. అనేక తీవ్రమైన ఆరోపణల్లో అరెస్ట్ అయినప్పుడు అచ్చెన్నాయుడు గారిని, కొల్లు రవీంద్ర గారిని పరామర్శించారు కదా చంద్రబాబు నాయుడు గారు. చాలా మందిని పరామర్శించారు. పుంగనూరులో పోలీసుల మీదే దాడి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తే జైలుకు వెళ్లి చంద్రబాబు నాయుడు గారే పరామర్శించి వచ్చారు కదా. మరి ఆ రోజు అరాజక శక్తుల్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా పరామర్శించారు అంటే అర్థం ఉంటుందా? పార్టీ నాయకులుగా తప్పో ఉప్పో కోర్టులు తెలుస్తూ ఉంటాయి. తమకు సంబంధించిన పార్టీ నాయకులు అరెస్ట్ అయినప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళ కుటుంబాలకి మనోధైర్యాన్ని నింపడం అనేది ఏ నాయకుడైనా చేసే పని. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి అరాచకవాది అని ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తున్నది తెలుగుదేశం పార్టీ మీడియా. ఈ కేసును మొత్తం పొలిటికల్ మోటివ్ తో నడిపారన్నది క్లియర్ గా అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి నిన్న ఏం చెప్పారు? సిదిరి అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ చేశారు, అది పొరపాటున జరిగింది, కానీ మీరు ఉద్దేశపూర్వకంగా హత్య చేయాలన్న ఉద్దేశంతోనే యాక్సిడెంట్ చేశారని మీరు కేసులు పెట్టారు. అసలు అక్కడికి చనిపోయిన వ్యక్తికి ఇతనికి సంబంధమే లేదు, పరిచయమే లేదు. అతడు మామూలుగా గొర్రెల కాపరికి సంబంధించిన వ్యక్తి, అటు వెళ్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది అని చెప్పారు. ఈరోజు వక్రీకరించి ఏం రాస్తున్నారు? అతడు గొర్రెల కాపరి, అతడు ఎవరో వెళ్తున్న వ్యక్తి, అతనికి యాక్సిడెంట్ చేస్తే తప్పేంటి అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారని మళ్ళీ వక్రీకరించి మళ్ళా కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నారు. సిదిరి అప్పలరాజు కుమారుడికి, ఆ చనిపోయిన వ్యక్తికి ఇదివరకు అసలు పరిచయమే లేదు, యాక్సిడెంట్ వల్ల ఇది జరిగింది, కానీ కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా చంపారని వీళ్ళు సెక్షన్లు పెట్టారు. ఇది తప్పు కదా. అతనెవరో ఇతనెవరో తెలియదు, వాళ్ళకి పరస్పరం ఒకరికొకరికి తెలియదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తే దాన్ని కూడా వక్రీకరించి ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు పరిచయమే లేని వ్యక్తిని కుట్రపూరితంగా చంపాలని ఎందుకు అనుకుంటారు అన్న కోణంలో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తే అతన్ని చంపేసినా తప్పేంటి అని మాట్లాడుతున్నారు అని వక్రీకరించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏం సెక్షన్లు పెట్టారు? తర్వాత ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా చంపాలన్న ఉద్దేశంతోనే యాక్సిడెంట్ చేశారని పెట్టారు. ఆ తర్వాత కోర్టు అక్షింతలు వేసింది వేరే విషయం. ఒక యాక్సిడెంట్ జరిగితే ఉద్దేశపూర్వకంగా చంపాలన్న ఉద్దేశంతో కేసు ఎలా పెట్టారు అని వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే దాన్ని కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.